అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 27వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అక్క ఎక్కడుందో తెలిసిపోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అందరి బాధలకు సాంత్వన దొరుకుతుంది అనుకుంది. కానీ ఇప్పుడు ఆనందంగా వస్తున్న కన్నీళ్లు వాళ్ళ అక్కను చూశాక బాధగా వస్తాయని ఆ క్షణం ఊహించలేకపోతుంది. చెప్పడం కాదు, చూపిస్తాను. నేను నైట్ ఫ్లైట్ కి బెంగళూరు బయలుదేరుతున్నాను. నువ్వు కూడా నాతో పాటు రాగలవా అని సహస్ర అడగక ముందే వస్తానక్క, ఖచ్చితంగా వస్తానని వెంటనే చెప్పేస్తుంది సాక్షి. వెనుక ముందు ఏం ఆలోచించకుండా. సరే అయితే, నీ ప్రశ్న అన్నింటికీ సమాధానం అక్కడే దొరుకుతుంది. నైట్ కి ఎయిర్పోర్ట్ లో కలుద్దామని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా సహస్రతో పాటు సాక్షి బెంగళూరు బయలుదేరింది. కరణ్ కి విషయాలేవి తను తిరిగి వచ్చే వరకు తెలియకూడదని నిర్ణయించుకొని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగి అప్పటికే వాళ్ళు బుక్ చేసుకున్న క్యాబ్ రెడీగా ఉండడంతో అది ఎక్కేసి ఒక అడ్రస్ చెప్తారు సాక్షి, తనతో ఉన్న సహస్ర. అరగంట పడుతుంది అని అతను చెప్పిన ఆన్సర్ కి ఆ తక్కువ టైం కూడా చాలా ఎక్కువే ఫీల్ అవుతూ చిరాకు, బాధ, అసహనం అన్నీ తనను చుట్టుముట్టేస్తుంటే సీటుకు తలవాల్చి కళ్ళు మూసుకునేలా ఉండిపోతుంది సాక్షి. ఆ మూసుకున్న కళ్ళ వెనుక రకరకాల ఆలోచనలు. అక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది? సహస్ర అక్క కూడా ఏం చెప్పకుండా చూపిస్తానో అంటుంది. కారణం ఏంటని మనసులో ఎన్నో ప్రశ్నలు మిగులుతుంటే ఆలోచిస్తూనే ఉండిపోతుంది. ఆ కాసేపు జర్నీ కూడా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఈ మధ్య తెగ బిజీ అయిపోయావు, అసలు కలవడమే మానేశావు అని అడుగుతాడు కిరణ్ కాఫీ షాప్ లో ఎదురుగా ఉన్న కరణ్ వైపు చూస్తూ. అదే మరి, నీ వెనుక తిరిగినప్పుడేమో మా చెల్లెని పట్టించుకోకుండా నా వెనుక తిరుగుతున్నావని అనేవాడివి, ఇప్పుడేమో నన్ను పట్టించుకోవడం లేదని కంప్లైంట్ చేస్తున్నావా అని చిరుకోపంగా చూస్తూ నవ్వుతూ అంటాడు కరణ్. అంతేగా మరి, అన్నీ బ్యాలెన్స్ చేయాలి. మా చెల్లి వెనుక తిరుగుతున్నావు కదా అని నన్ను, నా వెనుక తిరుగుతున్నావు కదా అని మా చెల్లిని, మా ఇద్దరు వెనుక తిరుగుతున్నావని నీ చెల్లిని, ఇలా ఎవరిని పట్టించుకోకుండా వదిలేయడం కన్నా అందరినీ ఈక్వల్ గా చూస్తూ ఉండాలి బాబు, నాలాగా అని కాలర్ ఎగరేస్తూ అంటాడు కిరణ్. అవునవును, నువ్వు అందరినీ పట్టించుకుంటున్నావు, నా చెల్లిని కూడా అనే మాటని ఒత్తి పలుకుతూ లోతుగా అంటాడు కరణ్. అప్పటి వరకు గొప్పగా బిల్డప్ ఇచ్చిన మన కిరణ్ బాబుకి ఒకసారిగా పొరమారిపోతుంది. అరే ఏంట్రా అంతలా పొరమారింది? ఎవరో బాగా నేను తలుచుకున్నట్టున్నాడు. అదే, నువ్వు ఎవరి వెనకైతే బాగా తిరుగుతున్నావో వాళ్ళు అని వెటకారంగా అంటున్న కరణ్ మాటలకు అనుమానంగా చూస్తాడు కిరణ్. వీడిని ఆటపట్టిద్దామని నేననుకుంటుంటే తిరిగి వీడే నన్ను ఆడుకుంటున్నాడేంటి అని మనసులోనే అనుకుంటాడు కిరణ్. లేకపోతే నన్నే వెక్కిరిస్తావా? నీ సంగతి నాకెప్పుడో తెలుసురా అని కిరణ్ ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తూ పెదవులు చాటున నవ్వుకుంటాడు కరణ్. సరేలే, మధ్యలో నా గురించి ఎందుకులే గాని నువ్వేదో చెప్పడానికి వచ్చినట్లు నాకు అనిపిస్తోంది, అదేంటో చెప్తే బాగుంటుందని నాటకీయంగా టాపిక్ ని డైవర్ట్ చేస్తూ అంటాడు కరణ్. చెయ్యి చెయ్యి, ఎన్ని రోజులు ఇలా నా దగ్గర దాస్తావో నేను కూడా చూస్తాను. ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే. అప్పుడు భావ హోదాలో ఒక ఆట ఆడుకోకపోతే నా పేరు కరణ్నే కాదు అని మనసులోనే అనుకుంటాడు. ఏంట్రా ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడు అంటే సైలెంట్ గా ఉండిపోయావు అని కిరణ్ కడిపేసరికి సాక్షి బెంగళూరు వెళ్ళింది అని చెప్తాడు. ఏంటి, బెంగళూరు వెళ్ళిందా? ఎందుకని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతాడు. అది తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నాకు ఒక క్లారిటీ వచ్చేది, కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళిందో తెలియదు. నా దగ్గరే క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదని నీరసంగా అంటాడు. ఇంతకీ ఎప్పుడు వెళ్ళింది? అసలు అడిగిన దానికి కొన్ని రోజులుగా సాక్షి కరణ్ల మధ్య జరుగుతున్న సన్నివేశాలు, తను తీసుకున్న నిర్ణయం, అలాగే మన లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు జరిగిన రొమాంటిక్ సీన్ అన్ని కూడా వివరంగా చెప్పి, వివరంగా కాకపోయినా తనకి క్లారిటీ వచ్చేలా చెప్తాడు. నీ ఎంకమ్మ, నీలాంటి వాళ్ళని ఆత్మపక్షులు అంటారు. మరికొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చెల్లిని నీ దారికి తెచ్చుకోవడం మానేసి తొందరపడి కొంప ముంచేశావు కదా అని కోపంగా అంటాడు కిరణ్. వెధవ, నా ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది నా బాధ ఏంటో. అప్పుడు ఏదో ఆ క్లైమేట్ కి ఆ టైంలో అలా కిస్ చేయాలనిపించింది, కొంచెం టెంప్ట్ అయ్యి అలా చేసేసానని షై ఫీల్ అవుతూ తలదించుకొని చిన్నగా అంటాడు. మా నాయనే, ఇప్పుడు సిగ్గుపడుతున్నావా నువ్వు? నీ సిగ్గు చూడలేకపోతున్నాను. అయితే మా చెల్లి నీ మీద కోపంతో వెళ్ళిందంటావా? కానీ బెంగళూరు ఎందుకు వెళ్ళింది అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఓహో, సాక్షి అందుకు వెళ్ళలేదు, ఎందుకంటే తనకి నా మీద ప్రేమ ఉంది. కాకపోతే అక్క కోసం బయటపడడం లేదు. నేను చేసిన దానికి నిజంగా కోపం రాదు, కోపం నటిస్తుంది అంతే. కాబట్టి ఇంకేదో రీజన్తో తను వెళ్ళింది. కాకపోతే అది ఖచ్చితంగా ఆఫీస్ పని అయితే కాదు అని నా మైండ్ స్ట్రాంగ్ గా చెప్తుంది. అదేంటని ఆలోచిస్తున్నా అని ఆలోచిస్తూ అంటాడు కరణ్. సరే అయితే, నా కాలేజ్ ఫ్రెండ్ ఒకడు బెంగళూరులో ఉంటాడు, వాడికి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి సాక్షిని ఫాలో చేయమంటే సరిపోతుంది కదా, అలా చేయనా అని అడుగుతాడు కిరణ్. వద్దులేరా, అలా చేస్తే మళ్ళీ తన మీద అనుమానంతో స్పై చేస్తున్నట్టుంటుంది. ఓపికగా ఎదురు చూస్తాను, కానీ
తను వచ్చాక ఎందుకు ఇలా చేశారని నిలదీస్తే తన ముందు నమ్మకం లేని దోషులా నేను నిలబడలేను, నేను సిన్సియర్గా అంటాడు కరణ్. అది కాదురా, ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటే మనకు తెలిసే అవకాశం ఉంటుంది కదా. లేదులే, సాక్షి మనం అనుకున్నంత అమాయకురాలేం కాదు, తనకి బాగా తెలుసు అని ఏదో చూసిన వాడిలా చెప్తాడు కరణ్. కారు ఆగగానే అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉన్న సాక్షి కళ్ళు తెరిచి బయటకు చూస్తుంది. వాళ్ళు రావాల్సిన ప్లేస్ చేరడంతో లోపలికి వెళ్లాలా వద్దా అనే భయం కూడా కొంచెం వస్తుంటే లేదు లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి పరుగులాంటి నడకతో 2 అడుగులు ముందుకు వేస్తుంది. కానీ అంతలోనే ఏదో ఆలోచన వచ్చి సహస్ర వైపు చూసేసరికి పద నేను వస్తాను, పేమెంట్ సెటిల్ చేసేసి అని అంటుంది చేతిలో ఉన్న ఫోన్ చూస్తూ. ఇంకేం ఆలోచించకుండా అది ఇండివిజువల్ హౌస్ కావడంతో డైరెక్ట్ గా గుమ్మం దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ ఆన్ చేస్తుంది. అప్పుడే అక్షయ్, అవిక ఇద్దరు హాస్పిటల్కి వెళ్లి వచ్చి అవి రూమ్ లో రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్లేసరికి అక్షయ్ హాల్లో ఫోన్ పట్టుకొని సెటిల్ అవుతాడు. ఎవరా అని చూసేసరికి ఎదురుగా కనిపిస్తున్న సాక్షిని ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎవరండి మీరు అని అడుగుతాడు అక్షయ్ క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ. వెనకే వచ్చిన సహస్ర లోపలికి పదండి అన్నయ్య, చెప్తాను తనెవరు అని అంటుంది. అరే, చెప్పకుండా వచ్చేసావేంట్రా నువ్వు? వచ్చే ముందు ఫోన్ కూడా చేయలేదు, ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని కదా అని అంటాడు సహస్ర వైపే చూస్తూ. లేదన్నయ్య, మేము క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాం, ఇంకెలాగో వస్తున్నాం కదా అని ఫోన్ చేయలేదు, సడన్ గా రావాల్సి వచ్చిందని అంటూనే ఇద్దరు హాల్లోకి వస్తారు. అంటే ఈయన మీ అన్నయ్య, మరి మా అక్క ఏది? తను కూడా ఇక్కడే ఉంటుందా? ఇద్దరు ఉంటున్నారా అని అర్థం కాక అడుగుతుంది సాక్షి. తను మా అన్నయ్య, అవి కూడా ఇక్కడే ఉంటుంది. యాక్చువల్లీ అవి నేను ఉండేవాళ్ళం ఇక్కడ, కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పి అవికి తోడుగా అన్నయ్యని పెట్టారని అంటున్నా. సహస్ర మాటలు పూర్తి కాకముందే అయితే మా అక్క ఎట్లుందని అడుగుతుంది. అసలు వెయిట్ చేయడం ఏమాత్రం ఇష్టం లేని సాక్షి ఆ మాటకి సహస్ర అక్షయ్ వైపు చూసేసరికి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, తను రెస్ట్ తీసుకుంటుంది అని అంటాడు. హాస్పిటల్ అని ఆలోచన రాగానే ఇంకేమీ ఆలోచించకుండా సహస్ర చూపించిన రూమ్ వైపు పరుగులు తీసి లోపలికి వెళ్తుంది. అప్పుడే రూమ్ లోకి వెళ్లడం వలన డోర్ లాక్ చేయలేదు అవిక. పరుగున గుమ్మానికి 2 అడుగులు అవతలికి వెళ్లి ఆగిపోతుంది. ఎదురుగా మంచం మీద సాంగ్స్ పెట్టుకుని నీరసంగా పడుకున్న అవిని చూడగానే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల తనకి ఎటువంటి అలికిడి తెలియడం లేదు కాబట్టి చూడలేదు. కానీ సాక్షి బుజ్జిగా తెల్లగా అందంతో మెరిసిపోయే తన అక్క ఈ రోజు ఆ రేడియేషన్ వల్ల ముఖం మీద మచ్చలు పడిపోయి చాలా సన్నగా అయిపోయి ఒక బెడ్ మీద ఉండే పేషెంట్ లా కనిపిస్తుంటే ఆమె గుండె ఎంత బాధపడిందో తనకే తెలుసు. కళ్ళల్లో నుంచి ఆగనంటూ కన్నీళ్లు నిండుకోగా తన అక్క రూపం తనకి స్పష్టంగా మసకగా కనిపిస్తూ ఉంటే ఆ క్షణం తన కన్నీళ్ల మీద తనకే చిరాకు వచ్చేసి వాటిని తుడుచుకొని ఆ అక్క రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంటుంది. ఎన్నో రోజుల బాధ కారణంగా అడుగులు పడనంటూ మారాన్ చేస్తుంటే నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అవి దగ్గరికి వెళ్లి అక్క అని ఎంతో ప్రేమగా జీరపోయిన గొంతుతో పిలుస్తుంది. కానీ తనకి వినిపించకపోవడం వలన ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి వణుకుతున్న చేతిని అవి చేయి మీద వేసి తట్టి పిలుస్తుంది. హే, హౌ డేర్ యూ అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది అవిక. ఎందుకంటే అప్పుడు ఆ ఇంట్లో అక్షయ్ తను మాత్రమే ఉన్నారు కాబట్టి ఆమె మీద చేయి వేసింది అక్షయ్ అనుకుంది. అప్పుడు సాక్షి వైపు చూసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యం, షాక్, ఆనందం కలుగుతాయి తనకి. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్క అని అంటూ ఆమెను గాఢంగా హత్తుకుపోతుంది తన ముందు కూర్చొని. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎన్ని రోజులు దూరంగా ఉండలేదు. అక్కా చెల్లెళ్ళు అనే కన్నా బెస్ట్ ఫ్రెండ్స్ లా బాగా పెరిగారు. వాళ్ళిద్దరి బాండింగ్ అంత బాగుండేది. ఇద్దరు చీటికి మాటికి అన్నిటికీ కొట్టుకునేవారు ఒకే దగ్గర ఉంటే. కానీ సాక్షి హాస్టల్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ తన దగ్గరికి వెళ్ళొచ్చేది అవిక చెల్లెల మీద ఉన్న ప్రేమతో, తనని మిస్ అవుతున్న బెంగతో. అలాంటిది 6 నెలలు అసలు చూసుకోకుండా కాదు కదా, కనీసం ఫోన్లో కూడా మాట్లాడకుండా ఉండడం అనేది ఇదే మొదటిసారి. అందువల్ల ఇద్దరు ఒకరికొకరు ఇంకా ఇంకా హత్తుకుపోయి అప్పటి వరకు వాళ్ళు పడిన బాధని, మిస్ అయిన ఫీలింగ్ ని పోగొట్టుకున్న పనిలో పడతారు. ఇద్దరు కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి. అయినా కూడా వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. వెనకే వచ్చిన అక్షయ్, సహస్ర వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. ఎంత టైం అవుతున్నా వాళ్ళిద్దరూ ఏడుపు ఆపకుండా అలా ఏడుస్తూనే ఉండిపోయేసరికి సహస్ర వెళ్లి వాళ్ళని కదుపుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఏడిస్తే అవిక హెల్త్ కి మంచిది కాదని ఆలోచించి. ప్లీజ్ కామ్ డౌన్, నువ్వు ఇప్పుడు ఇంతలా ఏడవకూడదని చెప్తున్న సహస్ర మాటలు సాక్షి చెవిలో చేరి ఏమైందన్నట్టుగా ఆందోళనగా చూస్తూ వాళ్ళ అక్క కన్నీళ్లను తుడుస్తుంది. సాక్షి, ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది అవి. సాక్షి బుగ్గల మీద చేతులు వేసి ఆప్యాయంగా చూస్తూ, అదంతా తర్వాత, నీ గురించి చెప్పు, నీకేమైంది? హెల్త్ ప్రాబ్లం అయింది అని అంటుంది.
హాస్పిటల్ నుంచి వచ్చావంటున్నారు, నిన్ను చూస్తే చాలా నీరసంగా ఇలా కనిపిస్తున్నావేంటక్క అని అడుగుతుంది సాక్షి కంగారుగా అవికని తడిమి తడిమి చూస్తూ. ఆ మాటకి అవి సైలెంట్ గా ఉండిపోయేసరికి ఇప్పటికైనా చెప్పు, మీరైనా చెప్పండి అక్క నీ సహస్ర వైపు చూస్తూ అడుగుతుంది. మీ అక్కకి క్యాన్సర్ అని తను చెప్పేసరికి ఒక్కసారిగా సాక్షి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి క్యాన్సరా, ఎప్పటి నుంచి అని ఆశ్చర్యంగా గట్టిగా అరుస్తూ అడుగుతుంది, ఒక్కొక్క పదం ఆపి ఆపి మాట్లాడుతూ. ఎప్పుడు తెలిసిందంటే కరణ్తో తన పెళ్లి జరగబోయే 2 రోజుల ముందు తెలిసిందని ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్. కరణ్ అవికాల పెళ్లి జరగబోయే 2 రోజుల ముందు అంటే 6 నెలల ముందు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు, తీరా వచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయే విషయం ఏంటని అడుగుతుంది సహస్ర కాఫీ షాప్ లో కూర్చొని ఎదురుగా ఉన్న అవిక వైపే చూస్తూ. కానీ తను అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకుండా కొన్ని పేపర్స్ తీసి తన ముందు పెడుతుంది. ఏంటా అని క్యూరియాసిటీగా తీసి చూసిన సహస్రకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఏంటంటే తనకి క్యాన్సర్ అన్నట్టుగా డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. ఏంటే ఇది, నీకు క్యాన్సర్ ఏంటి, అయినా నీకెందుకు డౌట్ వచ్చి టెస్ట్ చేయించుకున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది సహస్ర. కొద్ది రోజుల నుంచి ఓవర్ గా హెడేక్ వస్తుంది, ఎందుకని ఆలోచించాను, రెస్ట్లెస్ వల్లేమో అని సరిపెట్టుకుని టాబ్లెట్స్ వాడాను, బట్ నో యూస్. ఆ టైంకు తగ్గేది, తర్వాత కొద్దిసేపటికి నార్మల్ గా మళ్ళీ హెవీ హెడేక్ వచ్చేయడంతో హాస్పిటల్ కి వెళ్ళాను. కానీ అమ్మ వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు బాగా కంగారు పడిపోతారని. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అప్పుడు డాక్టర్ కి డౌట్ వచ్చిందో ఏమో కానీ టెస్టులు చేయాలని చెప్పి క్యాన్సర్ టెస్ట్ చేయించారు. అప్పుడైతే నాకు చెప్పలేదు. ఈ రోజు ఉదయం రిపోర్ట్స్ వచ్చాయి, అర్జెంటుగా మీరు రావాలి, మీతో పాటు ఎవరైనా తీసుకురండి అని ఫోన్ చేసి చెప్పారు. కానీ నేను ఈ విషయం ఎవరికీ తెలియకుండా దాచాను కాబట్టి మా వాళ్ళు ఊర్లో లేరని ఒక్కదాన్ని వెళ్లి రిపోర్ట్స్ అడిగాను. అప్పుడు డాక్టర్ చెప్పారు, మొన్న కొంచెం క్యాన్సర్ అని డౌట్ వచ్చి టెస్ట్ చేయించాను. మా అనుమానమే నిజమైంది. మరీ ఎర్లీ స్టేజ్ కాదు, అలాగని ఫైనల్ డేస్ కూడా కాదు, మీడియంలో ఉంది. ఖచ్చితంగా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. ఎప్పుడైతే క్యాన్సర్ అన్న మాట నా చెవులకు చేరిందో అతను మాట్లాడిన మాటలేవి కూడా నా చెవులకు చేరలేదు. షాక్ లోకి వెళ్ళిపోయాను. కొద్దిసేపటికి యాక్సెప్ట్ చేయక తప్పలేదు అని బాధగా సహస్ర వైపే చూస్తూ అంటుంది. ఇప్పుడు ఏం చేస్తావే, అంకుల్ వాళ్ళకి విషయం ఎప్పుడు చెప్తున్నావు అని తనకి కూడా కన్నీళ్ళు వచ్చేస్తుంటే వాటిని తుడుచుకుంటూ అడుగుతుంది సహస్ర. అమ్మ వాళ్ళకి చెప్పకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎవరికీ చెప్పకుండా ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని ఆలోచిస్తూ అంటుంది అవి. ఏంటి, నువ్వేం చేయగలవు వాళ్ళతో చెప్పకుండా, అయినా ఏం చేయడానికి 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలాంటి ఆలోచనలు చేస్తుంటే ఎలా కుదురుతుందని అర్థం కానట్లుగా చూస్తూ అడుగుతుంది సహస్ర. ఈ పెళ్లి నేను ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, ఎందుకంటే కరణ్తో నా పెళ్లి జరిగాక నా ప్రాబ్లం తనకు చెప్పి తనను కూడా బాధ పెట్టలేను. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు. ప్రాణానికి ప్రాణంగా 2 ఏళ్ల నుంచి ప్రేమించి పెద్దలను ఒప్పించి 2 రోజుల్లో కరణ్తో నా పెళ్లి అని ఎంతో ఆనందంగా కలలు కంటున్న నాకు అవి కలలే అని నిరూపించేశాడు. అందరూ అంటారు కదా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని. బహుశా కరణ్కి నాకు దేవుడు ముడివేయలేదనుకుంటా. అందుకే సరిగ్గా పెళ్లికి ముందు ఇలాంటి ఆటంకం ఒకటి సృష్టించాడు. శివుడి ఆజ్ఞ లేనిదే జీవైనా పుట్టదన్నట్టుగా నా జబ్బు వెనక ఆయన హస్తం లేకుండా ఉంటుందా అని జీవం లేని నవ్వు నవ్వుతూ అంటుంది అమిక. అదేంటే అలా అంటా, ప్రతిదానికి దేవుడితో ముడిపెట్టడం ఎంతవరకు సమన్వయం, ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది తెలుసా అని తన మాటలకు వారిస్తుంది సహస్ర. లేదులే, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. నిజంగా నా చేతుల్లో నా నిర్ణయం ఉంచుకొని నేను ఈ పెళ్లి చేసుకుంటే నాతో పాటు కరణ్తో పాటు తన అమ్మా నాన్న, ఇటువైపు నా అమ్మా నాన్న, ఇలా కుటుంబం అంతా కూడా బాధపడవలసి వస్తుంది. అలా నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కరణ్ జీవితం బాగుండాలని, అతడిని ప్రేమించిన ప్రేమికురాలుగా నేను కోరుకుంటున్నాను. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు కూడా ఇలాగే కోరుకుంటుంది. లేదు, నాకు నా ప్రేమే దక్కాలని ఆలోచిస్తే అది స్వచ్ఛమైంది కాదు. ఏదో ఒక మూల స్వార్థం అనేది ఉండడం వల్లనే అలాంటి నిర్ణయం బయటకు వస్తుంది. నాకు కావాల్సింది కరణ్ సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత నిజంగా నా ప్రేమలో స్వచ్ఛమైన నిజాయితీ ఉండుంటే, ఆ దేవుడు మా బంధాన్ని కలుపుతాడనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా నేను తిరిగి వచ్చే వరకు కరణ్కి పెళ్ళవదు. లేదు, పెళ్లి జరిగిందంటే మా బంధాన్ని దేవుడు ముడివేయలేనంటే. బంధం అనేది ఎప్పుడు ఎవరిని వరిస్తుందో మనం ఊహించలేం. అందుకే ప్రతి ఒక్కరి బంధం వరించిన బంధం అవుతుంది. కాబట్టి మా బంధం ఎలాంటి బంధమో కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు ఇది పరీక్షా కాలం అనుకోవాలి. ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతారో ముందు ముందు తెలుస్తుంది. అప్పటి వరకు ఓపికగా ఎదురు చూడాలి తప్ప తప్పుడు నిర్ణయాలు తీసుకుని అందరి జీవితాలను బాధలలోకి నెట్టాలని నేను ఎప్పటికీ కోరుకోను. ఇంకా నేను ఎవరి మాట వినదలుచుకోవడం లేదు. ఆ పెళ్లికి ఆ టైంకి ఆ పెళ్లి నుంచి పారిపోతాను. ప్లీజ్, నువ్వు నాకు ఎక్కడ ఉండాలి ఏంటనేది కొంచెం హెల్ప్ చేయి చాలు అని సహస్ర చేయి పట్టుకొని దీనంగా చూస్తూ అడుగుతుంది అవిక. ఆ తర్వాత
2 రోజులు పెళ్లి పనుల్లో సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండగలిగేలా తనని తాను ప్రిపేర్ చేసుకుంటుంది. ఎందుకంటే తర్వాత తన జీవితం ఏంటనేది ఒక ప్రశ్న లాగే మిగిలిపోతుంది కాబట్టి. అలాంటప్పుడు ఈ కొన్ని మెమరీస్ అయినా తనకి ఉండాలని సాధ్యమైనంత వరకు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించింది. అందువల్ల ఇంట్లో ఎవరికి కూడా తెలియలేదు. సాధారణంగా కూతురి ప్రేమ పెళ్లి చేసుకుంటుంది, సంతోషంగా ఉంది అనుకున్నారు. అలాగే ఆ 2 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా అప్పటికే సహస్ర ఇంకొక అబ్బాయి తను వెళ్ళడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసి ఉంచడంతో సరిగ్గా పెళ్లికి ముందు సాహసం చేసి తను పారిపోవడం, బెంగళూరు రావడం అన్నీ జరిగిపోతాయి. ఆ తర్వాత బెంగళూరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఈ 6 నెలలు కూడా తను తీసుకున్న ట్రీట్మెంట్ అన్ని వివరంగా చెప్తుంది సహస్ర. అంతా విన్న సాక్షి అలా సైలెంట్ గా ఉండిపోయింది. కాసేపు ఏం మాట్లాడకుండా కాసేపటి గొంతు పెగిల్చుకొని, అంటే కరణ్ గారి గురించి ఆలోచించి నువ్వు వచ్చేసావు కరెక్టే. ఆయనకి ఈ విషయం తెలిసి బాధపడకూడదని ఆలోచించావు, అది కూడా ఓకే. నీకొచ్చేముంది కానీ నువ్వు ఇన్ని బాధలు పడుతున్నప్పుడు కానీ ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా? నాతో చెప్పాలని నీకు నీ మనసుకి ఎప్పుడు అనిపించలేదా అని అంటే, నేను అంత కానిదాన్ని అయిపోయానా? నన్ను అంత పరాయిదాన్ని చేసేశావా అని కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తూ అడుగుతుంది సాక్షి. కథ ఇంకా ఉంది. మరి అవికకి ఏం జరిగిందో, ఎందుకు ఆ పెళ్లి నుంచి వచ్చేసిందో తెలుసుకున్న సాక్షి ఏం చేయబోతుంది? కరణ్ ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టి అతను ఇబ్బంది పడకూడదని, తన వల్ల బాధపడకూడదని తనను దూరంగా వచ్చేసింది. అసలే కరణ్ కి తన అక్కకి పెళ్లి చేయాలని చూస్తున్న సాక్షి ఇప్పుడు అవిక కరణ్ ని ఇంకా ప్రేమిస్తుందని తెలుసుకుంటే మరప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ అవికకి కరణ్ కి సాక్షికి పెళ్ళిందని తెలిస్తే అప్పుడు అవిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి కరణ్ కి అవిక ఇలాంటి పరిస్థితులను తెలిస్తే అప్పుడు సాక్షిని వదిలేసి అవికను చేరదీస్తాడా? వీళ్ళ ముగ్గురు జీవితాల్లో ఏ మార్పు రాబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.